హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో హై నెక్ బ్లౌజ్ అండి బ్యాక్ ఓపెన్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీస్తాం కాబట్టి ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఓకేనా? 90 పాయింట్స్ క్లాత్. ఓకే, లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 3.5 ఇంచి కలపండి. అంటే పైన 1/2 ఇంచి కింద 1/4 ఇంచి 15.5 మార్క్ చేసుకోవాలి. కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకేనా? 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇది హై నెక్ బ్లౌజ్ అండి, బ్యాక్ పై దాకా ఉంటుంది. మీకు ఎలా కావాలో అలా నేను 2-3 రకాలుగా చెప్తాను. ఓకేనా? చెస్ట్ 33 అంటే +2 యాడ్ చేయండి. 35/4 అంటే 8.5. ఓకేనా? 8.5లో నుంచి 2 ఇంచులు తీసేయండి. 6.5 అంటే షోల్డర్ 6.5. షోల్డర్ ఎలా తెలుసుకోవచ్చు? ఈ ఫార్ములా ఉపయోగించి అంటే పావుదొక్కు వేడు మార్క్ చేయండి. 6.5 అంటే పావుదొక్కు వేడు కదా. ఆమ్ డౌన్ కూడా పావుదొక్కు వేడు మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేయాలి. ఇది చెస్ట్ లైన్. ఓకేనా? పావుదొక్కు వేడు ఎక్కడికి వచ్చిందో అది చెస్ట్ లైన్. చెస్ట్ 35 అంటే ఎంత? పావుదొక్కు 9. ఒక పార్ట్ వచ్చేసరికి పావుదొక్కు 9 మార్క్ చేసుకోవాలి. ఓకేనా? 35 అంటే ఓకే. చూడండి, చిన్న చేంజెస్. లూజ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి లూజ్ ఉండాలి, చెస్ట్లో లూజ్ ఉండాలి. ఓకేనా? లేకపోతే ఏమవుతుందంటే మూమెంట్ ఉండదు. 1.5 ఖర్చు 35 మీద వెళ్ళాలి. ఓకేనా? షోల్డర్ పావుదొక్కు వేడి పెట్టాం కదా, అదే పావుదొక్కు వేడి ఇక్కడ మార్క్ చేయండి. ఓకే, చూడండి చాలా ఈజీగా ఉంటుందండి. హై నెక్, బోట్ నెక్, కాలర్ నెక్ అంటే షోల్డర్ మారిపోతుంది. మనకు షోల్డర్ తెలివినప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, నేను మీకు చిన్న టిప్ చెప్తాను. ఇటు 2 ఇంచులు ఉన్నది కదా డిస్టెన్స్, పైకి కూడా 2 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయండి. చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. దీన్ని కలుపుతూ మార్క్ చేయండి. ఇప్పుడు మనకు ఆమ్ హోల్ వచ్చేసరికి మనకు ఎంత రావాలి? 7.5 రావాలి. వచ్చిందా లేదా చెక్ చేసుకున్నాం. నడుము వచ్చేసరికి 28, 1.7, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. ఓకేనా? హై నెక్ బ్లౌజులు ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ నడుస్తుందండి. ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5 రావాలి. వస్తే కరెక్ట్, వెరీ గుడ్. పావుదొక్కు 8 వచ్చింది, వెరీ గుడ్, కరెక్టే. పావుదొక్కు 8 వచ్చింది, కరెక్ట్ అంటున్నారు. 7.5 రావాలంటున్నారు. చూడండి, 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా లోతు తీయాలి. క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి మనం నెక్కి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది తెలుసుకుని హై నెక్ అనేసరికి ఎంత పెట్టాలి. ఓకే, చూడండి, 33 / 4 వేయాలి. 4 వేస్తే మనకి ఎంత వస్తుంది? మనం 8.5 వస్తుంది. ఓకేనా? అది అలా ఉంచండి. 33 / 12 వేయాలి. అంటే 2.8, అంటే 2.8 వస్తుంది. అంటే పావుదొక్కు 3 మార్క్ చేయండి. ఈ విధంగా కిందకు వచ్చేసరికి నేను చూడండి 1 ఇంచ్ మార్క్ చేసుకోవచ్చు. హై నెక్ అంటే 1.5 మార్క్ చేసుకోవచ్చు, 2 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా వస్తుంది. ఓకేనా? హై నెక్ పైకి బాగా నెక్ వరకు, కాలర్ అయినా ఇదే నెక్ వాడతాం, ఇలాగే తీసుకుంటాం కాలర్ అయినా. ఓకే, హై నెక్ అంటే ఇంకొక 1/2 ఇంచ్ కూడా దిగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అది ఉంచండి. నాకు హై నెక్ పై దాకా కాబట్టి నేను ఇలా ఉంచుతున్నాను. ఓకేనా? లేదంటే ఒక 1/2 ఇంచ్ ఇంకా 1 ఇంచ్ కూడా దించవచ్చు. ఈ విధంగా పెట్టేసేయండి. క్రాస్కి ఈ విధంగా స్లోప్ తీసేయండి. ఓకేనా? ఇలా సోప్ తీసుకోవాలి. హై నెక్ అయినా, బోట్ నెక్ అయినా, కాలర్ నెక్ అయినా కానీ ఈ విధంగా సోప్ తీసుకోవాలి. మనం మెజర్ చేస్తే మనకి 7.5 రావాలి. ఇలా వస్తేనే కరెక్ట్. ఓకేనా? ఇది హై నెక్. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా కట్ చేయాలి. ఓకే, చూడండి, నేను ఎలా కట్ చేసినా చేసి అలాగే కట్ చేయండి. నెక్ ఒకసారి మీకు సరిపోయిందా లేదా అనేది నెక్ స్టిచ్ చేసే ముందు, పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసే ముందు ఒక్కసారి నెక్ పార్ట్ ఒంటి మీద వేసుకుని చెక్ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోయిందా లేదో చూసుకోండి. ఇంకా కిందకుంటే బాగుంది అనుకుంటే కిందకి మార్క్ చేయండి, ప్రాబ్లం లేదు. అలా చూసుకోండి. హైరాణ పడిపోవద్దు. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మనయేనే కాదు, బయట వాళ్ళని చాలా ఈజీగా హై నెక్ బ్లౌజులు చాలా ఈజీగా కట్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అని తెలియకపోతే చెస్ట్కి 2 ఇంచులు కలపండి. /4 వేయండి. ఓకేనా? వేస్తే వచ్చిన దాంట్లో నుంచి 2 ఇంచులు తీసేయండి. మొత్తానికి 2 కలపండి. /4 వేయండి. వచ్చిన దాంట్లో నుంచి 2 తీసేయండి. అంతే, చాలా ఈజీ అన్నమాట ఈ ఫార్ములా. ఓకేనా? చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం తీసేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఉంచాం కదా, అది కూడా ఉంచి మిగతాది మొత్తం ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. ఓకేనా? హై నెక్ చాలా ఈజీగా కట్ చేయొచ్చు. కాలర్ నెక్ కానీ, హై నెక్ కానీ, బోట్ నెక్ కానీ చాలా ఈజీగా. మీకు వద్దు అనుకుంటే చూడండి, ఇంకా కిందకు ఉండాలి అనుకుంటే ఇలా అనమాట. నేను 2 విధాలుగా చెప్తున్నాను మీకు. హై నెక్ కొంచెం పైకి అంటే ఇలా, కాలర్ నెక్ అంటే అలా. ఓకేనా?
కాలర్ నెక్ అంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ డౌన్ చేయండి. హై నెక్ అంటే 2 ఇంచులు కూడా డౌన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, చూడండి ఈ విధంగా తీసేయండి. ఓకేనా, ఇది 2 రకాలుగా చెప్తున్నాను. అవతల వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి మీకు ఎలా కావాలి, మీరు పైకి వేసుకోగలరా లేకపోతే కిందకి వేసుకోగలరా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, దీనికి వచ్చేసరికి చెస్ట్ పార్ట్లోనే లూజ్ ఉంటుంది అనమాట, ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే మూమెంట్ కోసం అనమాట. మనం వేసుకునేటప్పుడు ఓకే ఎలాగోలా వేసేస్తాం, కానీ తీసేటప్పుడు కానీ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. నేను పై తీస్తాను, మీకు కావాలంటే కిందది కూడా తీసేయండి. ఓకేనా, ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసేయండి. కాలర్ వేయాలనుకుంటే పైది, కాలర్ కాదు హై నెక్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం కిందది, మీకు కన్వీనియంట్ని బట్టి మీరు వేసుకోగలిగిన దాన్ని బట్టి తీయండి. ఓకేనా, ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కాట్ పెట్టండి. 2 ఇంచులు వేయాలని డౌట్, 4.5 ఇంచులు వేయండి. ఓకేనా, 4.5 ఇంచులు వేస్తే సరిపోతుంది. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా, ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, హ్యాండ్ లెంత్ ఎంత ఉంది దాన్ని బట్టి హ్యాండ్ తీసుకోవాలి. ఓకేనా, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి చూడండి 10.5, దానికి 3/4 ఇంచ్ కలపండి. డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. 4 లేయర్స్ రావాలి. ఓకేనా, ఈ విధంగా డబుల్ వేయండి. తడిపి నేల మీదే ఆరబెట్టానండి, ఐరన్ చేయలేదు. ఓకేనా, నీజుకోకు మరి గట్టిగా పిండేయకుండా కొంచెం నీళ్ళు తడిగా ఉండేటట్టు ఉంచి నేల మీద ఆరబెట్టి మనం పప్పులు ఏరినట్టు కొంచెం ఇలా చేతితో అంటే చాలా నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. ఐరన్ కూడా చేయవసరం లేదు, కట్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎల్ షేప్ స్కేల్ వాడి ఈ విధంగా కట్ చేసేయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10.5, దానికి 3/4 ఇంచ్ కలపాలి. అంటే 10.5కు 3/4 ఇంచ్ కలిపితే 11.5. ఓకేనా, 11.5 మార్క్ చేయండి. ఓకే, ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. నడుము సైజు 30 కంటే తక్కువ ఉంటే 3 మార్క్ చేయండి. ఓకేనా, 28 కాబట్టి 3 మార్క్ చేయండి. ఓకేనా, ఇది కూడా చూసుకోవాలి. ఓకే, చూడండి 2 లైన్స్ డ్రా చేయండి. ఓకేనా, ఆమ్ డౌన్ మరి నేను టేప్ ఎలా పెడుతున్నాను అలాగే పెట్టను, ఎందుకంటే ఆమ్ డౌన్ మార్క్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. అలా పెడితే ఆమ్ డౌన్ ఈజీగా మార్క్ చేయండి. ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. 7.5 కనిపించేటట్టు ఇలా పెడితే వెంటనే 1.5 మార్క్ చేయడం ఈజీ అవుతుంది అనమాట ఖర్చు. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.30, 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకే, చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి 2 లైన్స్ డ్రా చేయండి. ఎప్పుడైనా కానీ ఈజీగా మార్కింగ్ చేయండి. ఒకవేళ 1కి 2 సార్లు చూడండి, వీడియో అర్థం అవుతుంది. అంతేగాని మళ్ళీ చెప్పండి అన్నారు, మళ్ళీ చెప్పే కంటే ఇదే కదా చెప్పేది, సేమ్ ప్రొసీజరే కాబట్టి కొంచెం ఏంటంటే ఇది మళ్ళీ చెక్ చేయండి, రీచెక్ చేయండి, చూస్తే మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఓకేనా, ఇలా చూడండి 1.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా 1.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 1.5 మార్క్ చేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీసేసేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని పెట్టడం రావట్లేదండి, ఆమ్ హోల్ స్కేల్ని కిందకి బెండ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టాలి, అంతేగాని రివర్స్లో పెడుతున్నారు అలా పెట్టద్దు, ఇలాగే పెట్టండి. ఓకేనా, వెరీ గుడ్, ఇలాగే పెట్టాలి. 7.5 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అవునా కాదా అని ఒక రీచెక్కింగ్ అనమాట, యూజ్ అవుతుంది చాలా. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా పీస్ ఏమీ కట్ చేయొద్దు. ఓకేనా, ఆన్లైన్ క్లాస్లో ఏమేమి నేర్పుతారా అని అడుగుతున్నారు, ఇవే నేర్పుతారా ఇంకేమన్నా నేర్పుతారా అని అడుగుతున్నారు. బ్లౌజులు డ్రెస్సులు మీకు ఏం కావాలంటే అవి నేర్పుతామండి. ఓకేనా, ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్. ఓకే, 30 క్లాసెస్ జరుగుతాయి 30 డేస్కి. ఓకేనా, ఈ విధంగా కార్డ్ పెట్టేసేయండి. వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేస్తే మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ వీల్ మార్కింగ్ మీదే పడాలన్నమాట, అప్పుడు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. ఓకేనా, అంతేగాని సైడ్ కుట్టేటప్పుడు ఇచ్చి డబ్బులు కొడుతున్నారు అలా చెయ్యొద్దు, ఎందుకంటే కరెక్ట్గా మనం తీసుకుంటున్నాం కదా, మార్కింగ్ చేస్తున్నాం, ఇప్పుడు అంతా కరెక్ట్గా తీసుకున్నాం, దీని మీదే పడాలి స్టిచ్. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీద్దాం. ఎటైనా తీయొచ్చు, కానీ ఒకవైపే తీయాలి, తీసింది ఫ్రంట్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. 2 వైపులా తీయాలా, ఎటు తీయాలి అని అడుగుతున్నారు. ఎటు తీయాలి, ఒకవైపే తీయాలి, తీసిందే ఫ్రంట్ రావాలి. ఓకేనా, చూడండి 1 ఇంచ్ మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి తీసుకొచ్చి ఈ 1 ఇంచ్ దగ్గర ఇలా పెట్టండి. ఓకే, ఇట్లా పెట్టేసి రఫ్ చేయండి. 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకేనా, 1/2 ఇంచ్ లోతు తీయండి. ఈ విధంగా 1/2 ఇంచ్ పెట్టేసి లోతు తీయాలి. స్కేల్ పెట్టడం రావట్లేదు చూడండి, చాలా ఈజీగా పెట్టొచ్చండి. ఉన్నదే మన దగ్గర ఉన్న టూల్స్నే చాలా బాగా వాడుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా పెట్టండి. ఓకే, 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. మళ్ళీ రివర్స్ చేయండి స్కేల్, అంతే, ఏం లేదు. ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మనకు ఇంటూ మార్క్ కానీ మనకు కార్ట్ కానీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. కార్ట్ పెట్టేసేయండి. ఫ్రంట్ అని తెలియడానికి ఈజీగా ఉంటుంది. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడే. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం.
ఓకేనా. ప్రిన్సెస్ కట్. ఓకే, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ మనం క్లోజ్లో తీసుకోవాలి. క్లోజ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ముందు మనం ఏం కుట్టాలనుకుంటున్నాం, క్లాత్ కొనుక్కున్నప్పుడు ఆలోచించకపోయినా శారీ కొనుక్కున్నప్పుడు కనీసం లైనింగ్ తీసుకునేటప్పుడైనా ఆలోచించాలి. ఏం కుట్టాలనుకున్నా, కుడితే ఎంత కావాలి, ఏమన్నా మోడల్ పెట్టాలనుకున్నామా, ఇవన్నీ ఆలోచించాలి. అంతేగాని తీసుకుని ఏదంటే అది పర్లేదులే అడ్జస్ట్ అయిపోవాలి అలా కాదు. ఫిక్స్ అవ్వండి, ముందే మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది. అంతేగాని ఇదే ఏంటంటే ఈలోపు మూడ్ చేంజ్ అయిపోద్ది. ఇది కుట్టుకుందాం అనుకుని దాని క్లాత్ సరిపోదు అనుకుంటే ఇంకోటి పెట్టేసుకుంటాం. మూడ్ చేంజ్ అయిపోతుంది. అంత ఇంట్రెస్ట్ ఉండదు. ముందు దాని మీద చూపించే అంత దీని మీద ఉండదు అనమాట. ఎందుకంటే ఆప్షనల్గా తీసుకున్నాం కదా. ఎప్పుడైనా ఆప్షనల్గా తీసుకున్న దానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అది మనం ఒక్కసారి డైరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేర్చుకుందాం, కంప్యూటర్ నేర్చుకుందాం, టైలరింగ్ నేర్చుకుందాం, రెండింటి మీద ఉన్నాం అనుకో ఇది ఆప్షనల్ అయింది. అలా కాకుండా ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకుని ఇది చేయాలి, ఇలా బయట చేయాలి, కొంత అమౌంట్ ఎర్న్ చేయాలి అని ఉండాలన్నమాట. అట్లా పెట్టుకోవాలి టార్గెట్. ఓకేనా. పావిం చిప్సులు పట్టి కాజా పట్టి కొంచెం కదా అది బయటకు ఉండాలి. ఓకేనా. చూడండి, ఒక గుండు పిండి పెట్టేసేయండి. ఓకేనా, కదలకుండా ఉంటుంది. సైడ్ వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఇలా మార్క్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ తీయాలి కదా, మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి హై నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ తీయాలి కాబట్టి ఇలా మార్క్ చేయండి. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఎంత తీయాలి, ఓకే చూడండి, 3 ఇంచులు 3.5 ఇంచులు సరిపోతుంది. మనం పెట్టేదాన్ని బట్టి మీకు 3 కావాలా 3.5 కావాలా అనేది చూసుకోండి. హై నెక్. ఓకేనా. హై నెక్ ఇలా తీసుకోవాలి. ఓకే చూడండి, ఇలా హై నెక్ తీసుకోవాలంటే చూడండి ఇలా వీల్ మార్క్ చేసుకుంటే మన కింద పడుతుంది. ట్రేసింగ్ వీల్ కదా ఇది, మనకు పైన అవసరం లేదు కానీ పైన తీసుకున్నాం. ఇది కింద పడాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బెస్ట్ టిప్స్ అండి. ఇక్కడ ఏం కాదు, క్లాత్ ఏం చెరగదు. కొంతమంది గట్టిగా అంటానికి భయపడుతున్నారు, క్లాత్ చిరిగిద్దే, మన క్లాత్ ఏమి చెరగదు. వీల్ ట్రేసింగ్ వీల్ అంటాం దీన్ని. వీల్ మార్కింగ్ పడుతుంది అంతే. మనం నెక్స్ట్ దాని మీద ఈజీగా డ్రా చేసుకోవడానికి ఈజీ అవుతుంది అంతే. ఏం లేదు, పడదు, ఏం కంగారు, చిరిగిపోదు, ఏం కంగారు పడొద్దు. ఓకేనా. దీన్ని వాడటానికి మెల్లగా వాడుతున్నారు. అసలు అది మార్కింగే పట్టలేదు. యూజ్ ఏముంది, మనం నొక్కడం వల్ల యూజ్ ఏం లేదు కదా. ఓకేనా. ఓకే, ఈజీగా కట్ చేయండి. అలా మార్కింగ్ చేసుకుంటే మనం ట్రేస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కింద లేయర్ మీద పడిద్ది, మనం ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అవునా కాదని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా. ఇలా చూడండి, చంకలో కూడా యాస్టీస్కి ఎలా ఉందో అలా తీసేయండి. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఆల్రెడీ ఇదే బ్లౌజెస్ నేను 3-4 కుట్టాను ఇదే కస్టమర్కి. చాలా హ్యాపీ. మళ్ళీ ఇవే బాగున్నాయని ఇలా హై నెక్ బ్లౌజులు కుట్టించుకుంటున్నారు. ఓకేనా. ఆవిడ పెద్ద ఏజ్ ఏం కాదండి, 28-30 ఉంటుంది. పెద్ద ఏజ్డ్ ఏం కాదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏజ్డ్ వాళ్ళే వేసుకుంటారు అని ఫీల్ అవుతారని ఇది కూడా చెప్తున్నాను. లేదు, వేసుకున్నా ఎవరు వేసుకున్నా బాగుంటుంది. ఓకేనా. చూడండి ఎంత బాగా పడిందో ట్రేసింగ్ వీల్, చాలా బాగా పడిందా. ఇలా పడుతుంది అనమాట. మనకి ఈజీగా మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఓకేనా. అది అందుకే మనం ఈజీగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే ఈజీగా ఉంటుంది. భయపడుతూ ఉంటారు, భయపడకూడదు. భయపడుతూనే ఉంటే భయపడుతూనే ఉంటాం ఎప్పుడు, అలాగే ఉంటుంది. అలా కాకుండా ఏం కాదు, క్లాతే కదా, లైట్ తీసుకోండి, చిన్న చిన్నవి అంతే. అప్పుడు సక్సెస్ అవుతాం. అంతేగాని భయపడుతూ ఉంటే ఏమి చేయం కదా, ఇంకెక్కడ సక్సెస్ అవుతాం. ఓకేనా. భయపడొద్దు, చెయ్యండి. బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇలా రౌండ్ తీసేయండి. ఓకేనా. చెస్ట్లో ఒక పార్ట్, దానికి 1 ఇంచ్ కలపండి. చెస్ట్ ఎంత 33, దానికి 1 ఇంచ్ కలపండి. చెస్ట్లో ఒక పార్ట్ ఉంటే 8.5, దానికి 1 ఇంచ్ కలిపితే 9.5. నేను 9.5 పెట్టేస్తాను. ఒక 1/4 ఇంచ్ది మీకు ఇబ్బందిగా ఉంటుందండి. ఓకేనా. 33 చెస్ట్ అంటే చూడండి 3.5 ఈ విధంగా 3.5 లేదా 3.4 అట్లా పెట్టేసేయండి. ఓకేనా. పైన 3.5 పెడితే కింద 3 పెట్టండి. ఓకే. చెస్ట్ డివైడెడ్ బై 12 అంటే 2.8. దానికి ఒక 1/2 ఇంచ్ లెస్ చేయండి. 2.8కి ఒక 1/2 ఇంచ్ లెస్ చేస్తే 2.5, పైకి 2.5 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయాలి. నేను కిందకి 3 పెట్టాను, అక్కడి నుంచి 2.5, పైకి వచ్చేసరికి ఇప్పుడు 2.5. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకొని ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇక్కడ మనము వీల్ మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ వీల్ ఎందుకు మార్క్ చేసామంటే చంకలో లోతు తీయాలి. మనం చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేయాలి. ముందు అసలు మార్క్ చేస్తాం, తర్వాత ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేయండి. ఇలా మార్క్ చేస్తే చంకలో లోతు తీయడానికి ఈజీ అవుతుంది. ఇలా లోతు తీసినప్పుడు చెస్ట్ పార్ట్ దగ్గర ఏమీ లేకుండా నీట్గా, అంటే అది లాగేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇలా తీస్తే. ఓకేనా. ఇలా తీయాలి ఎప్పుడైనా కానీ. ఈ పార్ట్లో మనకు 1/2 ఇంచ్ లోతు తీయాలి. తీస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, స్కేల్ని అడ్జస్ట్ చేయడం కూడా రావాలి.
మనం ఉన్న స్కేల్ని అడ్జస్ట్ చేసి వాడి 1/2 ఇంచ్ లోతు తీసుకోవడం రావాలి. ఇలా పెట్టకపోతే చేతితో అయినా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది. నాకు ఎక్కువ చేతితోనే కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే అది ఎలా ఉంటుంది షేప్ అనేది నాకు బాగా ఐడియా ఉంటుంది కాబట్టి చేతితో ఎక్కువ తీసేయడానికే ట్రై చేస్తాను. ఓకేనా. ఈ ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని చంకలో ఈ విధంగా కలిపేసేయండి. ఓకే, ఇలా కలిపేస్తే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఓకే ఇలా ఉంటుంది. ఓకేనా. ముందు ప్రిన్సెస్ కట్, కొత్త వాళ్ళు అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఎలా ఉంటుంది, ఆ షేప్ ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకుంటే మనం గీసినప్పుడు అవునా ఎంత ఈజీ అయినా అనిపించింది. అంతేకాని అసలు ఏం తెలియనప్పుడు మనం డైరెక్ట్ ఒక్కసారి చూస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా కరువు తీసేయండి. ఓకేనా. ఇలా తీసేసి ఒక్క 1/4 ఇంచి చూడండి, కుట్టినప్పుడు పోతుంది కదా, ఇవి తీసేసి ఖర్చులు తీసేసి నడుము వచ్చేసరికి 28 కదా, 1/7 కదా, 7 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంది, వెరీ గుడ్, సరిపోయింది. ఓకేనా. లేకపోతే ఎక్స్ట్రా పెంచుతాం, ఎక్కువైందో తగ్గిస్తాం, అంతే. చిన్న చిన్న చేంజెస్ అంతే, ఏం లేదు. ఊరికే సేఫ్ సైడ్ ఉంటామని ఒక్క 1/4 ఇంచి బయటికి పెట్టాను. ఓకేనా. ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, చూడండి చిన్న చిన్నయేనండి, మనమే చేసుకుంటే వెళ్ళాలి. ఒక ప్రొసీజర్లో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎలా పడితే అలా చేయొద్దు. ఓకేనా. ఒక ప్రొసీజర్లో వెళ్ళారనుకో చాలా ఈజీగా ఉంటుంది. ఇలా డాట్ వేయాలి, ఉక్సులు పట్టే కాజా పట్టే వైపు డాట్ వేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేస్తే చాలా అందంగా కూడా ఉంటుంది. ఓకేనా. మధ్యలో నొక్కినట్టు ఉంటుంది, బయటకు అటువైపు ఇటువైపు కొంచెం హైట్గా అలా అందంగా ఉంటుంది. ఇలా వేయండి, మీకు వద్దంటే ఆప్షనల్. ఓకేనా. వేసుకుంటే బాగుంటుంది. ఒకటి వేసుకుని చూడండి, ఒకటి వేసుకోకుండా చూడండి, మీకు ఐడియా ఉంటుంది కదా. అప్పుడు తర్వాత అయినా ఒకవేళ వేసింది తీసేయని అయినా తీసేయచ్చు. ఇట్లా 1 ఇంచ్ పైకి పెట్టండి. పెడితే ఈ కటింగ్ చాలా బాగుంటుందండి. పైకి ఉండి చిన్నది ఈ బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు ఇది చాలా అందంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చాలా ఇష్టం అండి. కొన్ని అవతల వాళ్ళ కస్టమర్స్ ఏమి చెప్పరు, ఇలా పెట్టండి అలా పెట్టండి అని నేను చెప్పరు. కాకపోతే మనకు ఫీలింగ్ ఉంటుంది కదా, నేను అలా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటాను. చాలామంది చాలా బాగుంది మేడం, భలే ఉంది, అన్నిటికీ ఇలాగే పెట్టండి అని చెప్పారు 2-3. అంటే కుట్టించుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, చాలా బాగుందండి, ఫ్రీగా ఉంది. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పొట్ట మీదకి ఎక్కకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వైపు పొట్ట మీదకి దిగిపోకుండా పైకి ఉన్నట్టు కొంచెం అందంగా ఈ షేప్ కూడా బాగుంటుంది అనమాట. అది దీనివల్ల ప్లస్ ఏంటంటే అలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. కిందకి పడిపోకుండా చెస్ట్ పార్ట్ పొట్ట మీదకి పడేసి నొక్కినట్టు కాకుండా కొంచెం పైకి ఉంటుంది. మీకు వేసుకుంటే మీకు ఈ ఫీలింగ్ అర్థమవుతుంది. ఓకేనా. అలా చిన్న చిన్న చేంజెస్ అవతల వాళ్ళు చెప్పకపోయినా కొన్ని మారుస్తూ ఉంటాను. నాకు ఇష్టం ఇచ్చినట్టు కొన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు అందంగా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది. ఇది మళ్ళీ కలిపి కుట్టాలి నీట్గా. ఓకేనా. ఇది ఓకే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇంటూ మార్క్ పెట్టండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా. ఈ కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని కొంచెం ఏమైనా ఎక్కువ అనిపిస్తే చిన్నది తీసేయండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి లేదా ఇలా పెట్టేసుకుని చిన్న పీస్ తీసేయండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.